నమస్తే అందరికీ, నేను మీ మధుకర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఇప్పుడు మనం ఉన్నది దిరాంగ్లో. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం తవాంగ్. మన మెయిన్ డెస్టినేషన్ తవాంగ్కి వెళ్తున్నాం. మధ్యలో సెరా పాస్ వస్తుంది. ఇక్కడ నైట్ వచ్చినప్పటికీ మాకు 10 అయిపోయింది. ఫుడ్ మంచిగా ఉండే, మంచిగా గరం గరం అన్నం పప్పు పెట్టారు, ఆమ్లెట్. కాస్ట్ కూడా మనం బుక్ చేసింది మేక్ మై ట్రిప్ నుంచి. హోటల్ అయితే కొత్తగా ఉంది, డీసెంట్గా ఉంది, మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇది రిసెప్షన్. ఓకే, హోటల్ పేరు ముదితా హోటల్. వీళ్ళది ఇక్కడ కాకుండా బొమ్మిడిలాలో కూడా బ్రాంచ్ ఉందంట. రేపు కుదిరితే బొమ్మిడిలాకి అక్కడ స్టే చేస్తాము. సో ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి తవాంగ్కి. మన బైక్ రెడీ అయిపోయింది. సో ఇంకా మిగతా విషయాలని బైక్ రెడీ చేస్తూ మాట్లాడదాం. ఇక టెంపరేచర్ అంతా చల్లగా ఉంది, అసలు ఎండ లేదు. ల్యాండ్ ఆఫ్ రైజింగ్స్ అని అంటారు, కానీ సన్ అయితే పొద్దున్న రైజ్ కాలేదు. ఇంకా ముందు తవాంగ్లో ఎలా ఉంటుందని చెప్పి చూస్తున్నాము. వెదర్ ప్రిడిక్షన్ అయితే లైట్గా డ్రిజిల్ ఉంది, ఇంకా ఎండ అయితే ఛాన్స్ లేదు. టెంపరేచర్ 6, పొద్దునప్పుడు 6 నుంచి 10, రాత్రి అయితే 2 ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. జై గణేష్, స్వామి శరణమయ్యప్ప. Why stopping? Let's go to తవాంగ్. హోటల్ స్టే మంచిగానే ఉండే. నిన్న ఫుల్ రెస్ట్, ఇక్కడ పార్కింగ్ కూడా జగ లేకుండే. మేమే లాస్ట్ వెళ్తున్నాం, అట్లుంది మా ప్లానింగ్. అంటే ఈరోజు ప్రాపర్గా రెస్ట్ కావాలి ముందే అనుకున్నాం. మనం ఈరోజు జర్నీ చేసేది 3.5 hours to 4 hours అంతే. అందుకే లేట్ వెళ్ళినా పర్లేదు, హాయిగా వెళ్దామని చెప్పి. లేట్ ఇదేం చెప్తున్నా, ఏం చేస్తాం. యాక్చువల్గా పొద్దున్న కరెంట్ పోయిందంట, మాకు హాట్ వాటర్ రాలేదు. 1.5 hours లేట్ అక్కడ అయింది. లైట్గా చినుకులు పడుతున్నాయి. ఇలాంటి వెదర్ చాలా డేంజర్ వెదర్ అంట. అంటే తవాంగ్లో ఇంకా ఎక్కువ ప్రాబ్లమేటిక్ వెదర్ ఉంటుందంట. చూద్దాం. హ్యార్ష్ కండిషన్స్లో మనం వెళ్తున్నాం తవాంగ్కి. జనాలు కూడా ఫుల్ రష్ ఉన్నాయంట. అక్కడ బిహు ఫెస్టివల్ వల్ల ఇక్కడ అస్సామీస్ అందరూ అటువైపు వెళ్ళారు అని ఇక్కడ లోకల్ స్టాక్ ప్లాన్ చేసాం కాబట్టి ఇంకా నో రీజన్స్, వెళ్ళిపోవాల్సిందే. ఫుల్లీ ప్రిపేర్డ్. లోపల వింటర్ లైనర్స్ తీసుకొని బయలుదేరినాం. గ్లౌజ్ కూడా ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్ళాక చలని బిస్తే గ్లౌజ్ మార్చేస్తాం. చినుకులు పడుతున్నాయి. సో దిస్ ఈజ్ దిరాంగ్లో షాపింగ్ సెంటర్. మేము రీచ్ అవ్వడమే లేట్ రీచ్ అయ్యాం కాబట్టి ఇంకా నో ఎక్స్ప్లోరేషన్. రేపు చూద్దాం. రేపు మళ్ళాగే బైకర్స్, కపుల్ రైడర్స్. ఐ లవ్ దిరాంగ్. కొండపైన కనబడుతుందా? నేను ఇది లెంతీ వీడియో చేయను. కుదిరితే ఈ జర్నీ ఏదైతే ఉందో దిరాంగ్ టు తవాంగ్ అనేది ఇదే మెయిన్ జర్నీ కాబట్టి 2 videos ట్రై చేస్తా. అంటే మ్యాక్సిమం కంటెంట్ కవర్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ రాం కదా. ఇలాంటి కంటెంట్ ఉండాలి మన ఛానల్లో కాబట్టి ట్రై చేస్తా 2 videos చేయడానికి ఇక్కడ నుంచి తవాంగ్కి. అంటే మధ్యలో సెలా పాస్ అంతా కూడా మంచి కంటెంట్, మంచి ల్యాండ్స్కేప్స్, మంచి వ్యూస్ ఉంటాయి కాబట్టి చూద్దాం. అలా అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏం జరుగుతుందో లెట్స్ సీ. నిన్న మా ఇంటర్కామ్స్ 2 కూడా నైట్ అంతా కనెక్ట్ అయి ఉన్నాయి. 2 బ్యాటరీ డౌన్ అయిపోయినాయి, అందుకే ఛార్జింగ్ పెట్టాను. పవర్ బ్యాంక్ తెచ్చుకున్నా, మస్ట్ ఉండాలి ఇలాంటి ట్రిప్స్లో. పవర్ బ్యాంక్ ఛార్జింగ్ అవుతుంది. కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ ఆపి కనెక్ట్ అవుతాం. ఇక్కడ నుంచి డిస్టెన్స్ 133 kilometers ఉంది. కొండల మీద 133 kilometers అంటే హైవే పైన 300 kilometers అని చెప్పి లెక్క అనమాట. అంటే అంత అలసిపోతాము. టైం చూపిస్తుంది 3 hours 37 minutes. 3:37 రీచ్ అవుతామంట. నాకు తెలిసి నేనైతే 5కే రీచ్ అవుతా. మనం మెల్లిగా అన్నీ కవర్ చేస్తూ నీట్గా వెళ్తాం. దిరాంగ్ ఎందుకు ఫేమస్ అనేది నాకు కూడా సరిగ్గా తెలీదు. ఇది ఒక హాల్టింగ్ పాయింట్. బొమ్మిడిలా, దిరాంగ్, ఇంకా ఠెంగా అనే 3 ఈ టౌన్స్ ఏదైతే ఉన్నాయో తవాంగ్కి వెళ్ళేటప్పుడు జనాలు ఇక్కడ ఆగి వెళ్తారు. అండ్ ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యలో ఉండి ప్రశాంతమైన టైం స్పెండ్ చేస్తారు. చినుకులు పడుతున్నాయి. ఇక్కడ కింద పారుతున్న నది పేరు దిరాంగ్ రివర్. దాని పక్కనే చాలా రిసార్ట్స్ ఉంటాయి, మంచి వ్యూ ఉంటుంది. ఇదిగోండి కింద దిరాంగ్ టౌన్, ఇంకా దిరాంగ్ రివర్. మార్నింగ్ హెల్మెట్ వైజర్ లోపల
యాంటీ ఫాగ్ స్ప్రే కొడదాం అనుకున్నా, మర్చిపోయా. అట్లుంటుంది మనతోని. లోపల పిన్ లాక్ వైజర్ లేదు, మనం కొనలేదు అంతగానో మేడ వాడతామని చెప్పేసి. అందుకే విస్టా వాళ్ళది యాంటీ ఫాగ్ స్ప్రే పెట్టుకున్నా, కానీ మిస్ అయిపోయింది. నిన్న నైట్ ట్రై చేసిన తవాంగ్లో హోటల్, ఒక్క హోటల్ కూడా దొరకట్లేదు ఆన్లైన్లో అయితే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎత్తుకోవాలి హోమ్ స్టేస్ ఏమైనా. అదొక చిన్న టెన్షన్ ఉంది మైండ్లో. మళ్ళీ చూసా తవాంగ్ సిటీ అయితే చిన్నది కాదు, చాలా పెద్ద సిటీ. ప్రతి ఒక్కరు కూడా ఈ మేక్ మై ట్రిప్లో GoIBBలో booking.comలో వేసుకోరు కాబట్టి అక్కడ దొరికిపోతాయి అని చెప్పి నమ్మకం అయితే ఉంది. అక్కడికి వెళ్ళి చిన్న స్టంట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అక్కడ దొరకకపోతే మా పరిస్థితి అనేది చిన్న భయం ఉంది. కప్పులు వెళ్తున్నాం కాబట్టి ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది అవ్వకూడదు, అది మన మెయిన్ మోటో. ఇప్పటికే నిన్న 8 hours రైడ్ అయింది. సో బ్యాక్ పెయిన్ అని చెప్పేసి నాకు తిట్లు పడ్డాయి. అలవాట్లేదు కదా పాపం వాళ్ళు కూడా, మనం ఏం చేస్తాం. రైడ్ చేయడం వేరు, వెనకాల పిల్లల్లా కూర్చోవడం వేరు. అందుకే ఏం చేయలేం. మళ్ళీ ఫ్యూచర్లో రావాలంటే ఇప్పుడు మంచిగా చూసుకోవాలి. ఫ్యూచర్లో మనతో కలిసి ట్రిప్కి రావాలంటే బైక్ ట్రిప్కి ఇప్పుడు మంచిగా చూసుకోవాలి. చేయగంట జర్నీ కానీ చేయగంట అంటున్నారనమాట మన ఫ్యామిలీ. అది కథ. ఇక్కడ బోర్డ్ తవాంగ్ 134 kilometers, సెలాపాస్ 57, బైసాకి, సెంగే. మనకన్నీ కొత్త పేర్లే తవాంగ్ తప్ప. ఈ దారిలో అంతా కూడా ఆర్మీ క్యాంప్స్ ఎక్కువగా ఉన్నాయి. కొంచెం వెనుకలే సేలాపాస్ కాదు, సేలావార్ మెమోరియల్ వెళ్ళిపోయింది. మాకు అక్కడ తవాంగ్లో రూమ్ దొరకలేదు కాబట్టి ఇవన్నీ తిరగకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతాము. రిటర్న్లో మళ్ళీ ఇదే రూట్ మనది. ఈ రూట్ వెళ్తున్నప్పుడు ఇవన్నీ చూసుకుంటూ వెళ్దాం. రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. వెనకాల ప్యాచ్ చూసారనుకోకండి, నిజంగా చాలా బాగున్నాయి రోడ్స్. కానీ కొంచెం గందగి ఉంది, అక్కడక్కడ స్క్రాప్ డంప్ చేస్తున్నారు. ఇది సిక్కింకి వెళ్తే తెలుస్తుంది. సిక్కిం పీపుల్ ఇంకా అక్కడ క్లీన్లీనెస్ ఎంత బాగుంటుందో. నేను ఎప్పుడో 2015లో వెళ్ళినా, 10 years అయిపోయింది. మళ్ళీ వెళ్ళాలని చెప్పి లాస్ట్ 2 to 3 years నుంచి అనుకుంటూ ఉన్నా, అవ్వట్లేదు. అక్కడ టికెట్ దొరకడం కష్టం, ట్రైన్లోనే పార్సల్ చేయాలి. నేను అందులో నడిపించే టైం మనకు ఉండదు కాబట్టి డైరెక్ట్గా న్యూ జల్పాయిగురి స్టేషన్కి బండిని పార్సల్ చేసి అక్కడ నుంచి సిక్కిం సర్క్యూట్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అది అనుకుంటున్నా కానీ కుదరట్లేదు, చూడాలి ఎప్పుడు కుదురుతుందో. ఇక్కడ కంటిన్యూస్ డీజిల్ మొత్తం. మళ్ళీ బాగిలు తెచ్చిపోతాయని చెప్పేసి రెయిన్ కవర్స్ కప్పేసి మొబైల్ లోపల పెట్టేసినాం. నేను ఒక రెయిన్ జాకెట్ వేసుకున్న పైనుంచి. ఇలాంటి జర్నీలో వర్షం పడితే చాలా చిరాకు ఉంటుంది. చూద్దాం ముందు ఎలా ఉందో వాతావరణం. వ్యూ చూసుకోండి. ఆ కొండ పైకి వెళ్తున్నాం, పైన చాలా ఇల్లులు కనబడుతున్నాయి. మేబీ చిన్న విలేజ్ ఏమో. వర్షం కొంచెం తగ్గింది, చినుకులు లైట్గా పడుతున్నాయి. కానీ పడకపోతే బాగుంటుండే. మనం వచ్చింది చాలా తక్కువ డిస్టెన్సే. వర్షంలో ఎందుకు రిస్క్ అని చెప్పి నేను కూడా 30-35 స్పీడ్ దాటట్లేదు. దాటాను, 50 దాకా వెళ్ళాను. చినుకులు ఎక్కువైనాయి. ఇంకా కెమెరా తీసి లోపల పెట్టేయాలి. చలి కూడా గట్టిగా ఉంది. ఇంత సెటప్ ఉన్నా కానీ చలికి ఇంకా ఫింగర్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఈ వర్షం ఏందో అర్థం కావట్లేదు. ఇంత మంచి ట్రిప్లో ఈ వర్షం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. హెల్మెట్ అంతా వాటర్ అయిపోయినాయి. తుడుతామన్నా కానీ చేతిలో ఇలాంటి గ్లౌజులు తుట్టడానికి రాదు. మధ్యలో దగ్గర ఆగి మళ్ళీ రెయిన్ గేర్ వేసుకున్నాం, రెయిన్ ప్యాంట్. లోపల కెమెరా పడేసాను. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది. ఇక్కడంతా వెదర్ చాలా హార్ష్ కండిషన్ ఉంది. కింద ఉన్నది బైసాకి. అక్కడ చాలామంది బైకర్స్ ఆగి తింటున్నారు, తాగుతున్నారు. మనం కొంచెం ముందుకు వెళ్దామని చెప్పి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా సేలాపాస్ 15 kilometers ఉంది. ఈ వర్షం తగ్గితే బాగుంటుంది. కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంది పరిస్థితి. చలో మళ్ళీ బయలుదేరదాం. ఈ వర్షం వల్ల కెమెరా పైన కూడా వాటర్ చినుకులు పడుతున్నాయి. వైజర్ అంతా తడిసిపోయింది. తుడుచుకుందాం అన్నా కానీ
చేతిలో గ్లౌజులు ఉన్నాయి, తుడిసిన పోట్లేదు, వైజర్ ఇప్పి నడిపిస్తుంటే చల్లగా ఉంది. అది కొంచెం అడ్వెంచరస్ రైడ్ ఇది. అరుణాచల్ ప్రదేశ్ టెస్టింగ్ చేస్తుంది మాకు. అరుణాచల్ ప్రదేశ్, నేను హిమాచల్ ప్రదేశ్ అన్నా. ఓకే ఎక్కువ. ఇక్కడంతా కూడా ఆర్మీ బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అలా తిరిగి వెళ్తే సేలా టన్నెల్ని దాటకుండా వెళ్తాం అనమాట. మనం వెళ్తుంది సేలా టన్నెల్కి. ఇక్కడ చూడండి మేఘాలు ఎలా ఉన్నాయి. మాకున్న మేజర్ టాస్క్ ఏంటంటే తవాంగ్లో రూమ్ ఎదుక్కోవాలి, ఇంకా రేపటికి బూమ్లా పాస్ తీసుకోవాలి. ఈ రెండు టాస్క్లు ఈరోజు ఉన్నాయి. ఈ చలి వర్షం అయితే కొంచెం ఆగమాగం చేస్తుంది మా పరిస్థితి. ఏమంట हाँ तवा हाँ रास्ता ही है. हाँ यहाँ से टनल आएगा हाँ. మనమే ముందే అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ముఖం ఉంది, మనకు అడుగుతుంది. మ్యాప్స్ ఉన్నారు కదా, మనమంటే వర్షం పడుతుందని మొబైల్ లోపల పడేసినాం. ఏం పెడతావు మ్యాప్సా? అవసరం లేదులే, కొంచెం ఫాస్ట్ వెళ్ళాలన్నా భయం వేస్తుంది, ఎక్కడ బండి స్లిప్ అవుతుంది అని చెప్పి నార్మల్గా వెళ్తున్నాలే. ఊపర్ పహాడో కా వ్యూ దేకో. ఇప్పటిదాకా మాకు స్నో కనబడలేదు, స్నో క్యాపిటల్ మౌంటైన్స్ కనబడలేదు. వెయిట్ చేస్తున్నాం స్నో ఎప్పుడు వస్తుందా అని. ఈ బండిలో టెంపరేచర్ 10 చూపిస్తుంది, ఇది పక్కా 10 కాదు 5, 6 ఉంది. మాకైతే గజ వణికిస్తుంది టెంపరేచర్. ఇన్ని స్వెటర్లు అన్నీ వేసుకున్నా కానీ అమ్మో, ఇక్కడ నుంచి మట్టి రోడ్డు మొదలైంది. కొంచెమేలే, వీళ్ళు ఇంత టఫ్ కండిషన్స్లో కూడా రోడ్డు బాగానే మెయింటైన్ చేశారు. వచ్చేసింది రోడ్డు. ఇదంతా గ్రీన్ మౌంటైన్స్, ఇదంతా రాళ్ళ మౌంటైన్స్, మధ్యలో మనం. ఆ హోటల్ నుంచి అందరికంటే లాస్ట్గా బయలుదేరింది మేమే అది మేమే. అందరు హ్యాపీగా కార్లలో తిరుగుతున్నారు. ఇలాంటి వర్షంలో కార్లు తిరగడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. ముందు ఒక ల్యాండ్ మార్క్ కమాన్ వస్తుంది, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వెల్కమ్ టు సేలా టన్నెల్. మనం సేలా టన్నెల్లోకి ఎంటర్ కాబోతున్నాము. పైన చూడండి వ్యూ ఎలా ఉందో. కలర్ఫుల్ ఉంటుంది ఇక్కడ పెయింటింగ్స్ అన్నీ కూడా. సో అది సేలా టన్నెల్. కొద్దిసేపు ఈ చినుకుల నుంచి మనకి చుట్కారా టన్నెల్లోకి ఎంటర్ అయితే. నాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సేలా టన్నెల్ గురించి, తెలుసుకొని రేపు మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు చెప్తా. అబ్బో, నా ఫింగర్స్ అయితే ఫ్రీజ్ అయిపోయినాయి చల్లగాలికి. మన బండి అయితే టెంపరేచర్ 9 degrees చూపిస్తుంది. క్లీన్ చేద్దాం. అమ్మా, మెల్లిగా వెళ్దాం. దిస్ ఈజ్ సేలా టన్నెల్. తవాంగ్ ఇంకా 85 kilometers ఉంది. ఇంతేనా లెంత్? దట్ ఈస్ ద ఎండ్, అంతే. సేలా టన్నెల్ అంటే ఇంకా ఎంత పెద్దది ఉంటుందో అనుకున్నాను నేను. ఈ అటల్ టన్నెల్, ఇంకా మనము ఆ బనిహాల్ టన్నెల్ అలాంటివన్నీ లాస్ట్ ఇయర్ క్రాస్ అయిన తర్వాత ఈ టన్నెల్ జూబీ అనిపిస్తుంది. జమ్మూ టు మనాలి ట్రిప్ అంటే జబర్దస్త్ ఉండే. ఈ వర్షం వల్ల కొంచెం మాకు నెగిటివ్ అయిపోయింది. నాకు తెలిసి మా వైపు తిట్టుకుంటుంది నన్ను, ఎక్కడ తీసుకొచ్చినవరా బాబు అని. అంతే నెగిటివ్ అంట. నిజమే, టన్నెల్లో కొంచెం వెచ్చగుంటుందేమో అనుకున్నా కానీ ఇక్కడ ఇంకా చదువుంది. చాయ్ తాగాల్సిందే పక్క. ఇక్కడ వర్షం లేదండి బయట. అరే స్నో పడుతుంది ఇక్కడ, చూడు స్నో. We are going to experience the snow now. మా వైఫ్కి ఫస్ట్ స్నో.
స్నోఫాల్ స్నోఫాల్ స్నోఫాల్. ఇలా ఆనందం చూడండి. ఓ వాట్ ఏ ఫీలింగ్, వాట్ ఏ ఫీలింగ్. ఫీల్స్ గుడ్ యా. స్నోఫాల్. మా వైఫ్కి ఫస్ట్ స్నోఫాల్ సారీ. ఇక్కడ కొద్దిగా ఆగాల్సిందే. దిగు దిగు దిగు. నాకు కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది. దిగు. సరే నిలబెట్టాను, దిగు. ఓకే అమ్మ. మా పిల్లల్ని గుర్తు చేసుకుని మా వైఫ్ ఫస్ట్ పిల్లలకి ఫోన్ చేసి చూపిద్దాం స్నోఫాల్ అని చెప్పి. కిటా ఫస్ట్ స్నోఫాల్ టుగెదర్. వావ్, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ స్నోఫాల్ ఉంటుందని. వావ్. సేలా పాస్ క్రాస్ కాగానే స్నోఫాల్ ఫుల్ చలుంది, కానీ మంచి మెమరీ. మా వైఫ్కి ఫస్ట్ స్నోఫాల్, నాకైతే ఇది సెకండ్ టైం. ఫీలింగ్ గ్రేట్. ఇంకా బయలుదేరుతాం. చాలా దూరం వెళ్ళాలి. చెల్లో కొనుక్కుంటూ వెళ్ళాలి, అది మెయిన్ ప్రాబ్లం. చల్. సేలా టన్నెల్ 2. ఈ టన్నెల్లో లైట్స్ లేవు, అద్దం వేసి అది చలి గట్టిగా ఉంది. Guess I let my feelings take control.